ఆయన అన్నాడు, ఆ నాయనారు ఆయనకు ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది. ఆయన తిరుమలయారనబడేటటువంటి ప్రాంతంలో ఉండేవాడు. ఆయన ఈ రుద్రం చదివి 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 అన్నాడు, ఆకాశం ఈశ్వరుడు, మేఘం ఈశ్వరుడు, నీరు ఈశ్వరుడు, నురుగు ఈశ్వరుడు, చెట్టు ఈశ్వరుడు, పిట్ట ఈశ్వరుడు. కాబట్టి నేను ఇంట్లో కూర్చుని ఇవన్నీ ఓహ చెప్తుంటే ఉపయోగం ఏంటి? నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతానన్నాడు. ఓ రోజు తెల్లవారకట్ట ఎవ్వరికీ చెప్పకుండా లేచి 4 గంటలకో వెళ్ళిపోయాడు బయటికి, ఊరి బయటికి వెళ్ళిపోయాడు. ఆ కొండ మించి ఒక సెలయేరు జాలువారుతోంది. గబగబా వెళ్ళాడు. ఆ సెలయేట్లో నడుంలోతు నీళ్లలో నించున్నాడు. నించుని చెట్టు వంక చూశాడు. నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఆ కొండ కనపడింది, చెట్లు కనపడ్డాయి, చెట్ల యొక్క ఆకుపచ్చని కొమ్మలు కనపడ్డాయి. అంత నిశ్శబ్దంలో గలగల పారుతున్నటువంటి సెలయేటి శబ్దం వినపడుతోంది. ఆ నీటి మీద వెళ్ళిపోతున్న నురుగు కనపడింది. ఆయన వెంటనే ఆ ఒంటికి తగిలిన చల్లతనంలో ఈశ్వరుడు కౌగిలించుకున్న అనుభూతిని పొందాడు. ఇవి ఈశ్వరుడు కదా, నేనిప్పుడు ఈశ్వరుడిలో ఉన్నాను నీటిలో. కాబట్టి నేను నా కళ్ళతో చూస్తున్న మేఘం ఈశ్వరుడు, నేను మొలలోతులో ఉన్నది ఈశ్వరుడు, ఇలా వెడుతున్నది ఈశ్వరుడు, నేను చూస్తున్న ఆ కదులుతున్న ఈశ్వరుడు. నాకు ఇంట్లో చదువుతున్నప్పుడు అలా బిగిసిపోయినట్టుగా ఉన్న ఈశ్వరుడు కనపడేవాడు. ఇప్పుడు ఇన్ని చేతులతో కాళ్లతో కదులుతూ నన్ను కౌగులించుకున్నాడు ఈశ్వరుడు అని గట్టిగా గొంతెత్తి నమ పేన్యాయ చ సికత్యాయ చ ప్రవాహ్యాయ చ నమ వృక్షాయ చ హరిత్యాయ చ లోప్యాయ చ అని పారాయణ చేశాడు. ఆ పారాయణ చేస్తూ ఆనందం అనుభవించేసి బయటికి రాలేక బయటికి వచ్చేవాడు. బయటికి వచ్చి ఒళ్ళు తుడిచేసుకుని పొడిబట్ట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మధ్యాహ్నం అయ్యేది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటాననేవాడు. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అందులో నించునేవాడు. మళ్ళీ శివుడు అబ్బా కదులుతున్నాడు. అవుగో అవే ఆయన చేతులు, నా స్వామి ఇలా ఇలా అంటున్నాడు, చేతులు ఊపుతున్నాడు, రా 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 అని పిలుస్తున్నాడు, అవే కొమ్మల రూపంలో ఊగుతున్నాయి. నా స్వామి ఇదిగో ప్రవహిస్తున్నాడు. నా స్వామి వేదం ఋషులకి చెప్పినప్పుడు ఇలాగే వినపడి ఉంటుంది, అదిగో జరి శబ్దం వినపడుతోందన్నాడు. మొన్న మేము తిరుమల వెళ్ళి పాండవుల తీర్థం కింద దగ్గర కూర్చుంటే వెనకాతల నుంచి నదీ ప్రవాహం వెడుతుంటే చప్పుడు వచ్చింది. కాసేపు ఆగి మీరు ఆ శబ్దాన్ని వినండి అన్నాను నేను. ఆ వినండి అనడం వెనకాతల నా భావన అదే. ఇప్పుడు ఈశ్వరుడు చెప్తున్నటువంటి వేదం ఋషులకు ఎలా చెవుల్లో వినపడిందో అలా నాకు ఈశ్వరవాణి వినపడుతోంది అన్నాడు. మళ్ళీ నిలబడిపోయాడు. మళ్ళీ నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ అంటూ మళ్ళీ రుద్రం చదువుతూ మళ్ళీ అంతటా ఈశ్వరుడే నన్ను గట్టిగా పట్టుకున్నాడు నీళ్లలోని. అదే ఈ చల్లతనం. ఎంత చల్లగా ఉంటాడో మా స్వామి. ఒంటి నిండా చల్లటి పాములు, చంద్రమౌళి, ఆ గంగా చల్లగా ఉంటాడు కదా, చల్లగా నన్ను పట్టేసుకున్నాడు. బాబోయ్ ఎంత గట్టిగా పట్టుకున్నాడో అన్నాడు. నీళ్లల్లో మునిగానం లేదు, ఈశ్వరుడు నన్ను గట్టిగా పట్టుకోవడం వల్లే నాకు ఇంత చల్లగా ఉందన్నాడు. ఈశ్వరుడు పట్టుకోవడం వల్ల అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉందో అన్నాడు. ఈ సంతోషంలో రుద్రం చెప్తున్నానన్నాడు. అవుగో ఇలా చేతులు ఊపుతున్నాడన్నాడు. అంత ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు. చూస్తూ పొంగిపోతూ ఆ రుద్రం తడబడిపోతూ చెప్పేవాడు. మళ్ళీ పైకి వచ్చేవాడు, పొడిబట్ట కట్టుకునేవాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ బాగా చీకటి పండించేవాడు. ఒక్కసారి అక్కడ కూర్చుని జపం చేసుకుంటానని మళ్ళీ వెళ్ళేవాడు, మళ్ళీ నీళ్ళల్లో దిగేవాడు. మళ్ళీ ఈశ్వరుడు గట్టిగా పట్టుకున్న అనుభూతి పొందేవాడు. మళ్ళీ రుద్రం చెప్పేవాడు. ఇది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఏమైందంటే తను అలా అడుగులేసి ఎడుతుంటే గాలి ఇలా తగిలేది. కాళహస్తి నుంచి వాయులింగ రూపుడైన నా స్వామి వచ్చి నన్ను ఒక్కసారి ఇలా పిలిచి కోటేశ్వరరావు ఒకసారి పలకరిద్దామని వచ్చాను కాళహస్తి నుంచి అంటున్నాడు. అమ్మా స్వామి తగిలాడు ఇక్కడ, అబ్బా స్వామి నమస్కారం అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ లేడు ఆయనకి. అలా వెడుతూ పైకి చూశాడు. అబ్బో అనంతంగా పెరిగిపోయిన నా స్వామి ఆకాశ రూపంలో కనపడుతున్నాడని మళ్ళీ నమస్కారం చేసేవాడు. కపర్దీ నమ కపర్దినీచా అనేవాడు. ఇలా రాను 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 ఏమైపోయిందంటే ఎవరు కనపడినా ఆయనకి ఈశ్వరుడే కనపడేవాడు. ఆఖరికి పరిగెత్తి పారిపోతూ దొంగ కనపడేవాడు. నమ చోరాయచ, పరిగెత్తుతున్న దొంగలో నా స్వామి కనపడుతున్నాడు అనేవాడు. మరి అంతేగా చెప్పింది రుద్రం. ఇలా అంతటా ఈశ్వర దర్శనం చేసి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి నమస్కారం చేయడం అలవాటైపోయింది. ఈ అలవాటైపోతే శంకరుడు అన్నాడు, ఇక నేను తప్ప ఇంకొకటి కనపడని నీకు నాలోకే తీసుకోవాలని తనలోకి తీసేసుకున్నాడు.
శివుడిలో ఏకమైపోయి తాను శివుడైపోయాడు. ఇప్పుడు చెప్పండి, భావన చేత మోక్షాన్ని పొందాడా లేదా? రుద్ర పశుపతి నాయనారని ఆయనకి పేరు. 63 మంది నాయనార్లలో ఆయన ఒకరు. మీరు అలా కూర్చుని ఏవో పదార్థాలు అట్టుకుని ఓం నమో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాం తకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ ఎన్ని పాలు పోసినా ఎన్ని నీళ్లు పోసినా ప్రయోజనం లేదని నేను అన్నా. కానీ ఏమి రమించింది మీ మనస్సు? నీటిలో నిలబడిన వాడికి రుద్రం అనుభూతిలోకి వచ్చేసింది. మనకెక్కడొచ్చింది అనుభూతి? ఒక ఏటి గలగలల యొక్క శబ్దంలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి. ఒక పిట్ట పాటలో మీరు ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి. మీకు తగిలిన గాలిలో ఈశ్వరుణ్ణి అనుభవించగలగాలి. ఇది సంభావయతి. ఇప్పుడు ఏమైంది? నిరతిశయ సుఖప్రదాతయ్య ఉన్నాడు. ఈ మాటలు చెప్పి చిత్తవృత్తులైనటువంటి రాక్షస స్వరూపాల్ని తొక్కి పెట్టడానికి ఇలా నేను దక్షిణామూర్తిగా కూర్చుంటే ఆనాడైతే అర్థమైంది, కానీ ఇవాళ అర్థం కాదు లోకానికి. అందుకుని నేను లేచి తిరగాలి, తిరిగి లోకానికి బోధ చెయ్యాలి. బోధ చేసి నేనే శంభుస్వరూపమై లోకాన్ని శివుడి వైపుకి తిప్పాలనుకున్నట్టు ఒక ఆయన. ఎవరైనా దక్షిణామూర్తి మౌనాన్ని విడిచిపెట్టాట. విడిచిపెట్టి మహానుభావుడు ఎలా నడిచి వెళ్ళాడు అన్నారు. అజ్ఞానాంతర్గహన పతితానాత్మ విద్యోపదేశైః త్రాతుం లోకాన్ భవదవశిఖాతాపపాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. ఆనాడు ఇలా కూర్చుంటే అర్థమైంది, కానీ ఇవాళ నేను వటవృక్షం కింద ఇలా మౌనంగా కూర్చుంటే ఎవ్వరికీ అర్థం కాదు. వీళ్ల చిత్తములలోనే ఉన్న రాక్షసులను తొక్కి పెట్టడానికి నేనే వెళ్ళి నలుచెరగులా నేనే తిరిగి నేనే నిలబడి వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని ఉద్ధరించడానికి కావలసిన స్తోత్రముల దగ్గర నుంచి భాష్యముల వరకు ఇద్దామని ఆ దక్షిణామూర్తి మౌనమును విడనాడి ఈ భూమండలము మీద శంకరాచార్య రూపముగా తిరిగారట. ఆయనే ప్రథమ గురువై జగద్గురువై మహానుభావుడయ్యాడు. శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్ర భాష్యం దగ్గర నుంచి ప్రస్థానత్రయ భాష్యాల వరకు ఇచ్చారు. ఇహమునందు ఐశ్వర్యము కావాలంటే కనకధార వరకు ఇచ్చారు. అటువంటి శంకరాచార్యుల వారి దగ్గర ప్రారంభమైన గురు పరంపర నీటి మా గురువుల వరకు కొనసాగుచునే ఉన్నది. ఆ గురువాక్య శ్రవణమే నా లోపలనున్న రాక్షసులను తొక్కి పెట్టగలిగినటువంటి శక్తి స్వరూపము. ఆ గురువు మాట నేను విన్నానా అంతే. ఆ చిత్తవృత్తులు నన్నేం చేయలేవు, ఆ రాక్షసులు నన్నేం చెయ్యలేరు. సంభావయతి, నా యందు మంచి భావములు ప్రవేశించి ఈశ్వరాభిముఖుడనై శం నిరతిశయ సుఖస్వరూపమైన శివుని యందు కలిసి నేనే శివుడనగుచున్నాను. అటువంటి స్థితిని నాకు కలగడం కోసమే మహానుభావుడైన పరమాత్మ నాకు ఈ ఉపకారం చేశారు. ఇటువంటి జ్ఞానము కలగడము దేని వల్ల కలుగుతుంది అన్నారు. ఇటువంటి జ్ఞానమే శంభుస్వరూపం మీకు కటాక్షిస్తుంది. అందుకే శంభు అన్న నామం అంత గొప్ప నామమైంది. పరమశివుని యొక్క రూపాలలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పదైంది. ఆ నామాలు చెప్పుకుంటే చాలు మనం ఉద్ధరింపబడతాం. అందుకే కదా ప్రతిరోజు ప్రదోష వేళ చెప్పుకుంటున్నాం. ఈ చెప్పుకున్న ఫలితం ఏమిటో మనకు ఒక రోజున తెలుస్తుంది. తెలిసిన రోజున అయ్యా మనం ఎంత అదృష్టవంతులం, ఆ రోజున నామం చెప్పుకున్నాం అనుకుంటాం. మనకి పెద్దలు ఒక మాట చెప్తారు, శరీరమునందు ఆరోగ్యం లుప్తం అవుతోంది అనుకోండి, ఆరోగ్యము మళ్ళీ పొందికగా కుదరాలంటే ఒక్కరి వలన మాత్రమే కుదురుతుంది. సూర్యోపాసన చెయ్యాలి, ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, శరీర ఆరోగ్యము మనస్సు ప్రశాంతముగా ఉండుట సూర్య భగవానుని యొక్క అనుగ్రహము వలన కలుగుతుంది. శ్రియమిచ్చేత్ హుతాశనం. ఇవాళే పొద్దున నేను ఒక ఉపనయనానికి వెళ్ళాను. ఆ ఉపనయనానికి వెళ్ళినప్పుడు మా దొరగారితో, చూశారా దొరగారు అగ్నిహోత్రాన్ని ఎలా ప్రార్థన చేస్తారో అని మా దొరగారికి చెప్తూ అక్కడ కూర్చున్నాను. ఆ అగ్నిహోత్రం చేసినప్పుడు అగ్ని కార్యం చేస్తూ ఆ అగ్నిహోత్రాన్ని అడుగుతారు, నాకు ఇవన్నీ, ఈ వీర్యము, ఈ పరాక్రమము, ఈ ఐశ్వర్యము, ఈ ధనము, ఈ సంపత్తి, ఇవన్నీ కూడా నాకు
ఆ హుతాశన నాకు ఇయ్యి అనగా, ఓ అగ్నిహోత్రమా నువ్వు నాకు కటాక్షించు అని అడుగుతారు. అందుకే అగ్నికార్యం చెయ్యడానికి సమర్థత కలిగిన వాడైతే తానే అగ్నికార్యం చేస్తాడు. నాకు లేదు అగ్నికార్యం చెయ్యగలిగిన సమర్థత, ఏం చెయ్యాలి అన్నారు. ఇప్పుడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. రేపు ఫిబ్రవరి 11వ తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమం జరుగుతుంది ఇక్కడ. ఆ హోమం జరిగినప్పుడు మీరు చెయ్యగలరా సుబ్రహ్మణ్య హోమం? ఆచంద్ర తారార్కం వంశం నిలబడాలి. ఎక్కడో ఒక చోట వంశం ఆగిపోయే ప్రమాదం రావచ్చు. కానీ ఒక్కసారి ఎవడు సుబ్రహ్మణ్యుడి కావిడి భుజం మీద పెట్టుకున్నాడో, సుబ్రహ్మణ్యుడికి హోమం చేశాడో, వాడి వంశం ఆగదు. అటువంటి ప్రతిబంధకం ఉంటే తొలగిపోతుంది. ఇప్పుడు మీకు రాదా హోమం చేయడం, మరి మీరేం చెయ్యాలి అంటే, కలియుగమునందు పురుషార్థమును వెచ్చించు. అందుకని టికెట్ పెడతారు. దాని మీద డబ్బులు సంపాదించడానికి కాదు. ఒక టిక్కెట్ పెడితే మీ ద్రవ్యాన్ని మీరు వినియోగించాలి. అది ఓ 1000 రూపాయలు అవుతుంది అనుకోండి, మీ దగ్గర 2000 పుచ్చుకోరు. ఎందుకు పుచ్చుకోకూడదు? అలా పుచ్చుకుంటే వీళ్ళు మోసం చేసినట్టు అవుతుంది. ఎంత అవసరమో అంత పుచ్చుకుంటారు. ఇప్పుడు మీరు ఈ ద్రవ్యం ఇచ్చి బాహ్య అంతఃశౌచమును పాటిస్తారు. అంటే స్నానం చేసి విభూతి పెట్టుకుని తిలకం పెట్టుకుని, లేదా మీరు ఏ సంప్రదాయమునందుంటే అటువంటి తిలకధారణ చేసి వచ్చి కూర్చుంటారు. ఆచార్యముఖేన మీ కొరకు ఆచార్యులు చేస్తారు. ఆ పదార్థములన్నింటి మీద మీ చెయ్యేసి మీ గోత్రనామాలు చెప్పి అక్కడ హోమం చేస్తారు. ఇప్పుడు ఈ హోమం ఎవరు చేసినట్టు? మీరు చేసినట్టు మీ ఖాతాలో పడిపోతుంది ఫలితం. కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది? మీకు కావలసినటువంటి సుఖమునకు హేతువు కర్మ మార్గము చేత మీకు ఇప్పిస్తారు ఈశ్వరానుగ్రహంతో. ఇలా శ్రియం, అది ఏ రకమైన ఐశ్వర్యమైనా దేని వలన కలుగుతుంది? అగ్ని కార్యము వలన కలుగుతోంది. కాబట్టి శ్రియమిచ్చేత్ హుతాశనం, అగ్నిహోత్రము వలన మీకు ఐశ్వర్యము కలుగుచున్నది. ఈశ్వరా జ్ఞానమన్విచ్చేత్ జ్ఞానదాత మహేశ్వర, ఈశ్వరుని యొక్క అనుగ్రహము వలన మాత్రమే జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానం ఇచ్చేవాడికే మహేశ్వరుడని పేరు. ఈ మహేశ్వరుడు ఎందుకు ఇస్తాడు? శంభునామాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఆ నామాలతో పిలిస్తే, ఏవం శ్రీ శంభుదేవస్య, శంభుదేవుని నామాలు ప్రదోషంలో పిలుస్తున్నారు అనుకోండి, మీరు పేరు పెట్టి పిలవగా 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 ఏమవ్వాలి? ఆయన పలకాలి. పలికితే ఏమనాలి? మీ వంక చూసి ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామస్తోత్తరం శతం అంటున్నారు మీరు. 108 నామాలతో నిన్ను పిలిచాను. ఆయనకు ఓసారి చూసి, ఆ సరే పిలిచావు, నేను శంభుదేవుణ్ణి కాబట్టి ఏం చెయ్యాలి? నీ భావాలు మార్చి నిన్ను ఈశ్వరుడి వైపుకి తిప్పాలి. నీకు సత్ప్రవర్తన కల్పించాలి. నిన్ను చక్కటి వాడిగా రూపుదిద్దేటట్టుగా చెయ్యాలి. నన్ను నువ్వు పిలిచినందుకు నేను నీకు చెయ్యగలిగింది అదే. కాబట్టి ఇప్పుడు ఆయన మీకు ఏం చేస్తాడు? ఇదే చేస్తాడు. మీరు ఆయన విసుక్కున్నా సరేనండి. లోకంలో ఒక నానుడు ఉంది, మీరు చూడండి. అమ్మా 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 అన్నారు అనుకోండి, అమ్మ అంటుంది. ఆవిడ ఏదో పోపు వేయించుకుంటూ ఉంటుంది. అంటుంది. అమ్మా అమ్మా, బా ఏమిటి అమ్మా 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 చెప్పు ఏమిటో. అమ్మ నిన్ననే కాలేజీకి వెళ్ళానా అని మొదలు పెడతాను. నువ్వు ముందు తెవులు చెప్దు కాని విలే, కాలేజ్ టైం అయిపోతుంది అవతల అని పోపెడ. అది చిన్న బుచ్చ అంటుంది పిల్ల. అంటే ఈ పోపెట్టేసి దగ్గరికి వచ్చి రా జడేస్తాను, ఇప్పుడు చెప్పు ఏమిటి చెప్తాననుకున్నావు? వినకూడదనుకున్నది అనేటప్పటికీ లొంగిపోయి, పోన్లే పాపం వింటే మాత్రం ఏమవుతుందని జడవేయుట అనేటటువంటి ఉపచారం చేస్తూ మరీ వింది అమ్మ. ఎందుకు వింది? 24 మాటలు అమ్మ 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 అన్నందుకు వింది. ఎలా వింది? మీకు ఉపచారం కూడా చేస్తూ వింది. అలా మీరు రోజు ప్రదోషంలో ఏవం శ్రీ శంభుదేవస్య ని శివ 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 అంటే ఆయన ఏం చేస్తాడు? ఓసారో 2 సార్లు అనొచ్చు. 3వ మాట ఏమంటాడు? ఓ సర్లే ఇంక నిన్ను చక్కగా తీర్చిదిద్దుతాను, సరేనా, అందరూ పొంగిపోయేటట్టుగా నీ ప్రవర్తన మారుస్తానంటాడు. ఇలా రావడానికి 10 మాటలు ఆయన విసుక్కున్నా మనం పిలవాలి. ఆయన అలా విసుక్కునేవాడు కాడు. కాబట్టి మనం రోజు చెయ్యగలిగింది ఏటా? నామం చెప్పడమే. ఈ నామము చేత మీరు శంభుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఇది శం, ఈ లోకంలో సుఖం దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు, ఊర్ధ్వలోక సుఖం వరకు ఎంత సుఖం ఉందని మీరు అనుకుంటున్నారో అన్ని సుఖాల్ని మీకు ఇవ్వడం. దీన్నే కామకోటి అని పిలుస్తారు. కామకోటి అంటే కంచి కామకోటి పీఠం అంటారు. కామకోటి అంటే ఇక్కడ కోరికలు ఇవ్వడంతో మొదలుపెట్టి
కోర్కెలు లేకుండా చెయ్యడం వరకు తీసుకెళ్ళి ఆ తర్వాత పుణ్యం ఇచ్చి పుణ్యము వలన ఊర్ధలోక ప్రాప్తి వరకు ఇచ్చి తర్వాత మళ్లీ తిరిగి రానవసరము లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి అనబడేటటువంటి మోక్ష స్థితి వరకు ఇయ్యగలిగినటువంటి అంచులన్నీ ఆవిడ చేత పరిపాలింపబడుతున్నాయి. ఆవిడ అవనిక ఎత్తి ఈ కామకోటిలో నిలబెడుతుంది. ఈ కోటిలో ఏ మెట్టు మీద నువ్వు నిలబడతావో దానికి తగినట్టుగా నిన్ను నిలబెట్టడానికి ఈ నామాలు ఆ ఈశ్వరానుగ్రహము నిన్ను రక్షిస్తున్నాయి. నీకు రుద్రపశుపతి నాయనారు వృత్తాంతం ఒక్కటి ఉదాహరణగా సరిపోలేదా? రమించిన హృదయం అటువంటి భావం ఒక్కటి కలగగానే రమించిపోయిందంతే. ప్రమాదం అంతా ఎక్కడొస్తుందో తెలుసా అండి? మీరు చూడండి, మనం లోకంలో ఒక పెద్ద పొరపాటు చేస్తుంటాం. మనస్సు యందు దోషం ఉండదు. మనస్సు ఏ స్థానాన్నైనా వెతకడం దానికి అలవాటు. మీ మనస్సు ఒక స్థానాన్ని అడుగుతుంది. అది ఏమండి, సాయంకాలం 6:30కి వెళ్ళి కాసేపు మనం కూడా నామం చెప్పుకుంటే బాగుంది. లేదు, కొన్నాళ్ళకి పురాణం అయిపోతుంది. సాయంకాలం 6:30కి వెళ్ళి శివాలయం అరుగు మీద కూర్చుని అలా గుడి యొక్క ధ్వజస్తంభం దగ్గర గంటలు చిరుగంటలు మోగుతుంటే, పక్షులన్నీ గోళ్లకి చేరిపోతుంటే, శివాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడి దగ్గర శిష్యులు పాఠం నేర్చుకుంటుంటే, ఆయన ఒక్క మాట చెప్తే వీళ్ళు 3 మాటలు చెప్తుంటే, గుళ్ళోకి వచ్చిన వాళ్ళు గంట కొడుతుంటే అవి వింటూ ఒక 20 నిమిషాలు కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంది మనస్సు. అంటే మీ మనస్సు ఒక స్థానాన్ని అడిగిందా లేదా? కానీ దాని గొంతు మీరు ఎక్కడ నొక్కుతారో తెలుసా అండి? ఇది 6:30కి నాన్నగారండి ఎలాగైనా సరే మనం రోజు కాసేపు ఈవినింగ్ వాక్ వెళ్దాం నాన్నగారండి, డాక్టర్ గారు మార్నింగ్ వాక్ ఏదో ఒకటి చేయమన్నారు, వెయిట్ తగ్గాలంటున్నారు నన్ను, నేనేమో తిరగలేను నాన్నగారండి, మీరు కూడా నాతో రండి అందనుకోండి. పిల్ల లేకపోతే పిల్లాడు లేకపోతే భార్య లేకపోతే ఎవడో స్నేహితుడు. ఉత్తర క్షణం మీరు వచ్చిన ఒకే ఒక మంచి ఆలోచన పీక నొక్కేస్తారంతే. సరేలే గుళ్ళోకి ఇంకో మాట ఎప్పుడో వెళ్దాం, పాపం అడిగాడు కదా అని వెళ్ళిపోతారు. ఒకరోజు పొద్దున్నే కాసేపు మీరు 6 గంటలకి ధ్యానం చేసుకుంటే మీకు బాగుందనుకోండి. 6 గంటలకు అబ్బా లేచిపోతే పొద్దున్నే 6 గంటలప్పటికి మీరు లేచిపోయి ఆ బాత్రూంలోకి వెళ్ళి పడపడ స్నానం తిరుగుతుంటే నిద్ర పట్టే వాళ్ళకి కూడా నిద్ర పట్టట్లేదు. 7 వరకు హాయిగా ఎందుకు వెళ్ళిపోయాడు? మీరు ఏది చెప్పిన మాట ఎక్కడ విన్నారు? ఇంట్లోకి రెండంటేనే రాని వాళ్ళకి ఎవడు చెప్తాడు? బయటికి వచ్చిన వాడు చెప్పారు వెళ్ళిపోమనే చెప్తాడు కదండి. కాబట్టి పట్టు విడుపు అని 2 మాటలు మనకి శాస్త్రంలో ఉన్నాయి. ఏది ఎక్కడి వరకు పట్టుకోవాలో అక్కడ వరకే పట్టుకుని ఎప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు విడిచిపెట్టేయాలి. అందుకే పట్టు విడుపు ఉండాలండి అని అంటారు. పట్టు విడుపు అన్నటువంటి శాస్త్రం మీకు అలవాటు అవ్వకపోతే శంభుదేవుని అనుగ్రహం జీవితంలో రాదు. కొన్ని పట్టుకోవాలి, కొన్ని వదిలేస్తుండాలి. ఇది విడిచిపెట్టేయకపోతే ఇంకా నా జీవితం వెళ్ళదు, నేను అటువైపు వెళ్ళడానికి కొన్ని వదలాలను వదిలిపెడుతూ ఉండాలి. అందుకే ప్రయత్నపూర్వకంగా రాజ్యం కూడా విడిచిపెట్టి వానప్రస్థానికి వెళ్ళారు. ఈ పట్టు విడుపు అంటే అక్కడ నేర్చుకోవడానికి ఇక్కడ కూడా నేర్చుకో. ఇక్కడే రాంది అక్కడే వస్తుంది నీకు. నేను ఏమి విడిచిపెడతావు? పట్టుకోవడం వచ్చు, విడిచిపెట్టడం వచ్చు. పైగా అదో క్వాలిఫికేషన్లో చెప్పడం ఏంటి? నేనండి ఇంకా పట్టానంటే వదిలిపెట్టనంటాడు ఒకడు. అంటే మూర్ఖుడివి, పాతాళంలోకి పోతున్నావు. అది గొప్ప. నాకు కోపం వస్తుంది కానండి, గవ్వుకున్నారన్నా పెద్దలు చెప్తే వెంటనే పక్కన పెట్టేస్తానన్నారు అనుకోండి, మీరు ఆయనకు పోల్దండి అయ్యారు. అంతేగాని నాకే గాని కోపం వచ్చిందా హరి బ్రహ్మాదులు వచ్చి చెప్పినా వినండి అంటాడు. వాళ్ళ కర్మ కాలిపోయిందా నీకు వచ్చి చెప్పడానికి? నీలోంచి వెళ్ళిపోతే చాలా చచ్చూరుకుంటారు. ఎందుకు వచ్చింది? ఏమిటా వ్యగ్రత? ఎందుకు వచ్చిన మాట? కనుక నేను ఈ మాటని ఎందుకు ఇంతలా నొక్కి చెప్తున్నానో మీరు సహృదయంతో అర్థం చేసుకోండి. ఒకవేళ నా వాక్కు యందు వ్యగ్రత ఉండి ఉండవచ్చు. శంభుని అనుగ్రహము వచ్చినా గుర్తెరగగలిగి ఉండాలి. ఆ గుర్తెరగనప్పుడు వచ్చిన అవకాశము వినియోగించుకోకపోతే మరొకసారి ఈశ్వరుడు ఇవ్వడానికి ఇష్టపడడు. కనుక మనకి అటువంటి మనస్సు కూడా కావాలి. ఈశ్వరా, నీ అనుగ్రహము మాయందు ప్రసరించినప్పుడు దాన్ని నిలబెట్టుకోగలిగిన స్థితిని కూడా నీవే అనుగ్రహించు.